ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయస కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు ముందుగా శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ శ్రీ క్రోధీ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అందరం ఎదురు చూసే ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలైన గురు, శని, రాహు, కేతువులు, కుజరవులు ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ అవమానాలు ఎలా ఉంటున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయాలు అనుకూలం, ఏ సమయాలు ప్రతికూలంగా ఉన్నాయి, పరిహారాలు ఎటువంటి చేసుకుంటే కనుక మనం ఈ సంవత్సరం అంతా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతాము అనే అనేక విషయాలని అన్ని రాసుల వారీగా 27 నక్షత్రాల ప్రకారంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మే 1, 2024 నుండి 12/5/24 వరకు మనకి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. గురువు ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రాశి మారినప్పుడు మనకి ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈసారి మనకి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/2024 అంటే చైత్రమాసం బహుళ అష్టమి బుధవారం శ్రవణ నక్షత్ర సమయంలో ప్రారంభమవుతున్నాయి. ఈ 12 రోజులు కనుక నర్మదా నది పుష్కర నదీ స్థానం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పుణ్యకార్యాలు, దానాలు కూడా ఉత్తమ ఫలితాలను కలగజేస్తాయి. ఈ ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు మనకి మార్చి 9, 2024 నుండి 30 మార్చి 2025 వరకు కూడా వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్ళబోయే ముందు ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితా అమ్మవారి సంపూర్ణ కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తూ, వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే ఈ ఊ ఏ నామ నక్షత్రం మొదటి అక్షరం కలిగిన వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఓ వా వి ఊ అక్షరం నామ నక్షత్రం నామ మొదటి పేరు మొదటి అక్షరం కలిగిన వాళ్ళది, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వే ఓ మొదటి అక్షరం కలిగిన వాళ్ళ పేరులో వీరందరిది కూడా వృషభ రాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు. శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినప్పుడు వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సర ప్రారంభం ఉగాది నుండి గోచార గ్రహస్థితి గమనిస్తే మనకి అష్టమ లాభాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో 34/24 వరకు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. 1/5/24 నుండి జన్మరాశిలో రజతమూర్తిగా సంచారం. ఈ సంచారం వలన మీకు శుభకార్యాల కోసం ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. అంటే ధన వ్యయం మంచి కార్యాల కోసం ఎక్కువగా ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే గురువు వృషభ రాశిలో 9/10/24 నుండి 4/2/25 వరకు వక్ర సంచారం చేస్తాడు. భాగ్య దశమాధిపతి అయిన శని దశమ స్థానమైన కుంభరాశిలో తామరమూర్తిగా సంచారం. ఈయన 29/6/24 నుండి 15/11/24 వరకు వక్ర సంచారం చేస్తాడు. ఈ సంచారం వలన వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కొంచెం వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఒత్తిడి, అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయత్నపూర్వకంగా కార్యాలు ప్రయత్నిస్తే ఫలితం దొరుకుతాయి. అలాగే శ్రమతో కూడిన విజయావకాశాలు మెరుగుపడతాయి. పనుల్లో కూడా కొంచెం స్వల్ప ఆలస్యం ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానమైన మీనరాశిలో రాహు సంచారం స్వర్ణమూర్తిగా ఉండడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా నూతన వస్తు ప్రాప్తి, భోజన సౌఖ్యం, శారీరక సౌఖ్యం కూడా ఎక్కువగా ఉంటాయి.
పంచమ భావమైన కన్యారాశిలో కేతు సంచారం స్వర్ణమూర్తిగా ప్రభుత్వం వలన గౌరవ సత్కారాలు పొందడం, సన్మానాలు పొందడం లాంటివి, పురస్కారాలు లభించడం లాంటివి కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది. కానీ సంతాన సంబంధమైన విషయాల్లో కూడా స్వల్ప సమస్యలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక చతుర్థాధిపతి రవి సంచారం గమనించినప్పుడు మనకి ముఖ్యంగా 13/4/24 నుండి 13/5/24 వరకు లాభస్థాన సంచార సమయంలోను, అలాగే 16/6/24 నుండి 16/7/24 వరకు తృతీయ భావమైన కర్కాటక రాశిలో సంచరించే సమయంలోను, 17/10/24 నుండి 16/11/24 వరకు షష్టమ భావమైన తులారాశిలో సంచరించే సమయంలోను, 12/2/2025 టు 14/3/25 వరకు దశమ భావమైన కుంభరాశిలో సంచరించే సమయంలోనూ చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సమయాల్లో ధనలాభం, శారీరక సౌఖ్యం చక్కగా ఉంటుంది. సంతానంగా కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. కార్యాల్లో జయం గోచరిస్తున్నాయి. సమయంలో శత్రువులపై విజయం, రాజకీయ వ్యవహారాల్లో కూడా మంచి విజయ అవకాశాలు, పదవీ లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మిగిలిన సంచార సమయంలో సామాన్యంగా ఉంటుంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజ సంచారం గమనించినప్పుడు 23/4/24 నుండి లాభస్థానంలో సంచారం చేసే సమయంలో ప్రయత్నపూర్వకంగా చేసే కార్యాల్లో విజయం లభిస్తుంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. 28/10/24 నుండి తృతీయంలో సంచరించే సమయం, 21/1/25 నుండి 24/2/25 వరకు వక్రించి సంచారం. దీనివల్ల ఈ సమయంలో మీకు ధనలాభం, ఆరోగ్యం, ఇష్టకార్య సిద్ధి కూడా కుజ భగవాను ప్రసాదిస్తున్నాడు. మొత్తం మీద చూసినప్పుడు మనకి వృషభ రాశి వారికి ఈ సంవత్సర గోచార ఫలితం గమనించినప్పుడు ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభ సూచన చూసిన ఆర్థిక పరంగా చూస్తే గతం కంటే కూడా చాలా మటుకు మెరుగైన పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబ జీవితం చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది. ఒక తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా చక్కగా అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా శ్రమకు తగ్గిన ఫలితావకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా కూడా గతంలో చేసిన అప్పులు లాంటివి ఏమైనా ఉంటే రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. కానీ అవివాహితులకి మటుకు వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా ఫలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి, ఎవరైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి కొంచెం ఆలస్యంగా అయినా కూడా పదవీ లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చాలా మటుకు బాగుంటుంది. ఆసుపత్రిలో అవసరమైతే రాదని చెప్పవచ్చు. దశమ స్థానమైన శని సంచారం వలన సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. మే 1 నుండి గురువు రాశి సంచారం వలన సంతానం వలన సుఖం, ఆనందం కలుగుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా మటుకు లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే గణపతి యొక్క మంత్రాన్ని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా సంతానం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. అలాగే మీ జన్మ నక్షత్రం రోజున దశానాథుడికి జపం చేయించుకోండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వీళ్ళకి కుదిరినప్పుడల్లా కూడా ఈ సంవత్సరంలో మీరు శనగలు, నువ్వులు, ఉలవలు వీలైన సార్లు దానం చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో మీకు బుధ, శుక్ర, శనివారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎటువంటి నూతన కార్యక్రమాలు కానీ, శుభకార్యాలు కానీ, మంచి పనులు కానీ ప్రారంభించేటప్పుడు ఈ వారాల్లో మనం ప్రారంభిస్తే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు కందాయ ఫలాలు గమనించినప్పుడు కృత్తికా నక్షత్రం వారికి సంవత్సర ప్రారంభం నుండి మొదటి 8 నెలలు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణబాధలు కూడా ఉంటాయి. చివరి 4 నెలలు ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్రం వారికి మొదటి 8 నెలలు ధనలాభ సూచనలు చక్కగా ఉన్నాయి. చివరి 4 నెలలు సంఫలం ఉంటుంది. మృగశిర 1, 2 నక్షత్ర పాదాల వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు వృషభ రాశి వారికి చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయి. ఆ ఈశ్వర అనుగ్రహం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు ఈ సంవత్సరం అంతా మీకు లభించాలని కోరుతూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.